మేము ఇచ్చిన నిధులు నియామకాలకు సంబంధించి 100% మా ఆలోచన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లినాం. దాంట్లో సఫలీకృతమైన బ్రహ్మాండంగా తీసుకగలిగినాం కాబట్టే ఇవాళ నేను వట్టగా చెప్తలేనండి, అన్ని చేయగలిగినాం కాబట్టే 9.5 సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 గా ఎదిగింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో చేసిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టింది. పక్క రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా కాపీ కొట్టినాయి. దానికి రెండు ఉదాహరణలు చెప్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రతి పల్లె తిరిగిన సందర్భంలో నల్గొండలలో ఫ్లోరైడ్ వాటర్ తోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతం నల్గొండ. సో దానికోసం ఏ ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకోలేదు. టీడీపీ పరిపాలించింది, కాంగ్రెస్ అయితే 40 సంవత్సరాలు పరిపాలించింది రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ పాలకులు ఏనాడు కూడా ఆ యొక్క ఫ్లోరైడ్ వాటర్ కు ఎలాంటి కార్యాచరణ తీసుకోలేదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చని ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలోనే మిషన్ భగీరథ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీటిని